హాయ్ ఫ్రెండ్స్, అద్భుతం పరమాద్భుతం చూస్తున్నారా? సాక్షాత్తు ప్రత్యక్ష దేవుడు సూర్య భగవానుడు ఆ అయోధ్య ధామంలో ఆ శ్రీరామచంద్రుడు నుదుటిపైన సూర్యకిరణాలు డైరెక్ట్గా పడుతున్నాయి. సాక్షాత్తు ప్రత్యక్ష దేవుడు సూర్యనారాయణమూర్తి నుదుటిపైన సూర్య తిలకం దిస్తున్నాడు. ఆహా, ఏమి ఆ భాగ్యం! ప్రతి ఒక్క శ్రీరామనవమికి మధ్యాహ్నం 12 గంటలకు ఈ అద్భుతమైన సన్నివేశం ఘట్టం మనకు ఆ అయోధ్య ధామంలో జరుగుతుంది. ఫ్రెండ్స్, దర్శించి తరించండి. చూసిన వాళ్ళది కదా ఈ భాగ్యం. ఎందుకంటే సూర్య భగవానుడు వంశస్థుడు ఆ శ్రీరామచంద్రుడు కాబట్టి అక్కడ ప్లానింగ్ ఇంజనీర్లు ఆ విధంగా డిజైన్ చేశారు. ఎంతటి భాగ్యం అండి! ఈ సన్నివేశం చూడాలంటే మనకు 2 కళ్ళు సరిపోవు. అదిగో చూడండి, ఆ సూర్య భగవానుడు ఏ విధంగా సూర్య తిలకం ఆ శ్రీరామచంద్రుడు తిలకం పైన నుదుటిపైన దిక్కుతున్నాడు. చూడండి, దర్శించి తరించండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా భగవద్భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదిగో మనం చూస్తున్నాం అయోధ్య కెంట్ రైల్వే స్టేషన్. ఈ అయోధ్య ధామంలో అయోధ్య కెంట్ 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మనం ఆ రైల్వే స్టేషన్ నుంచి అక్కడ ఆటో పెట్టుకుని అక్కడి నుంచి మనం అదిగో సరియు నదికి రావాలి. మొట్టమొదటి అయోధ్య ధామంలో అడుగు పెడతాని ఈ సరియు నది స్నానం చేసుకొని ఇక్కడి నుంచి మనం మళ్ళీ 2 కిలోమీటర్ మెయిన్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. రండి, మనం ముందుగా ఈ అద్భుతమైన పుణ్య నదిలో స్నానం చేసి తర్వాత మన అయోధ్య ధామం వెళ్దాం. రండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఉన్నాం సాక్షాత్తు శ్రీరామచంద్రుడు పుట్టిన గడ్డ అయోధ్య ధామం. సరియు నది ఒడ్డున ఉన్నాం. ఇదిగో చూడండి, సాక్షాత్తు సీతారామ లక్ష్మణ స్వాములంతా స్నానమాడిన అద్భుతమైన మహానది సరియు నది. ఆ సరియు నది హిమాలయాల నుంచి ఇక్కడ వస్తుంది, ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. ఈ నది నుండి శ్రీరామచంద్రుడు అవతారం సమర్పణం చేసేటటువంటి అద్భుతమైన సరియు నదికి నమస్కారం చేసుకోండి. మొట్టమొదటి మనం అయోధ్య ధామం వస్తే ఈ సరియు నది స్నానం చేసుకొని తర్వాత ఆ శ్రీరామచంద్ర జన్మభూమి అయిన రామ్లాల దర్శనం చేసుకొని తర్వాత అనేక లోకల్ టెంపుల్స్, కనక భవన్, హనుమాన్ గరి, అద్భుతమైన లోకల్ టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ దర్శించి తర్వాత మనం అయోధ్య నుంచి నెక్స్ట్ క్షేత్రానికి వెళ్దాం. ముందుగా అయోధ్య ధామం దర్శించండి, తరించండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. జై సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ సీతారామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ సీతారామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దర్శించండి ఫ్రెండ్స్, అద్భుతమైన సరియు నది. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన వీడియో షిప్ చేయకుండా లైక్ చేసి షేర్ చేసి కంటిన్యూగా చూడండి. ఎందుకంటే ఫుల్గా చూస్తేనే అయోధ్య మనం ఎలా వెళ్ళాలి, అయోధ్యలో ఫస్ట్ ఎక్కడ మనం ఉండాలి, ఎక్కడ స్నానం చేయాలి, ఎలా రామాయణ దర్శనం చేసుకోవాలి, తర్వాత లోకల్ టెంపుల్ ఎలా దర్శనం చేసుకోవాలి, ఇవన్నీ ఈ వీడియో ఫుల్గా చూసారంటే మీకు 1 by 1 స్టెప్ బై స్టెప్ మీకు అన్ని క్లియర్గా పెట్టాను. కాబట్టి దయచేసి అందరూ కంటిన్యూగా షిప్ చేయకుండా, వీళ్ళంతా మా 100 మంది వచ్చిన భక్తులు, మా డివోటీస్ వీళ్ళంతా, మా బంధువులు వీళ్ళంతా వచ్చారు అయోధ్య ధామం. అందరూ ఆ అయోధ్య రామాయణ బ్రహ్మాండం దర్శనం చేస్తారు. మీరు కూడా దర్శించి తరించి కంటిన్యూగా గోపిక చూడండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై జగన్నాథ్. జై శ్రీరామ్, జై రామలల్లా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూసారు కదా ఫ్రెండ్స్, అద్భుతమైన ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఈ అయోధ్య ధామంలో అడుగు పెట్టలేము. సాక్షాత్తు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టిన గడ్డ. 11,000 సంవత్సరాలు ఈ అయోధ్య రాజ్యాన్ని పరిపాలించిన ఈ పుణ్యభూమి, ఈ అయోధ్య ధామం, ఇటువంటి మోక్షధామం. 7 మోక్షపురులు ఈ రామభూమి, ఈ రామ జన్మభూమి, మోక్షేత్రం. ఇటువంటి ధామంలో అడుగు పెట్టాలన్న పరిపూర్ణంగా ఆ శ్రీరామచంద్ర అనుగ్రహం ఉంటే తప్ప ఇక్కడ అడుగు పెట్టలేము. అటువంటి ధామంలో అడుగు పెట్టండి, అందరూ దర్శించండి, ధరించండి. మా వీడియోస్ కంటిన్యూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. తిరుపతి నుంచి 100 మంది భక్తులు వచ్చాము. అందరూ లక్ష్యంగా ద్వారక, మెయిన్ ద్వారక, బెడ్ ద్వారక, గుజరాత్ వెళ్ళాం. ఫస్ట్ మెయిన్ ద్వారక, బెడ్ ద్వారక, అలాగే అక్కడ అలా అనేక లోకల్ టెంపుల్ చూసి సోమనాథ్ జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం, తర్వాత ఉజ్జయిన్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్, తర్వాత అహ్మదాబాద్ జాగూర్ రంసోరాయ్ ద్వారక కొన్ని చూసుకొని లాస్ట్ అయోధ్య ధామం వచ్చాము. ఈ అయోధ్య ధామం చూసుకొని తర్వాత నేరుగా మన లక్నో నుంచి తిరుపతి వస్తామండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మా వీడియోస్ కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్. బాయ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గడి, కనక్ భవన్, రామ్ కీ పౌడి. ఫ్రెండ్స్, మనం సరియు నదులు అద్భుతమైన పుణ్య స్నానాలు చేసుకొని ఇక్కడి నుంచి మనం 2 కిలోమీటర్ మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఆటోలు వెళ్ళాలి, లేదా నడుచుకొని కూడా వెళ్ళొచ్చు. నడిచేవాళ్ళు లేదంటే కంపల్సరీ ఆటో 20 రూపీస్ తీసుకుంటారు. మనం మెయిన్ టెంపుల్కి వెళ్దాం రండి. ఈ అయోధ్య ఉత్తర భారతదేశంలో ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురం కూడా అంటారు. అయోధ్య భారతదేశంలో అతి పురాతన నగరాల్లో ఒకటి. శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు 7వ అవతారంగా శ్రీరాముడికి అవతరించిన ప్రదేశం ఈ అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణ మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలో ఆనుకొని ఉంది. ఈ అయోధ్య సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. ఈ అయోధ్య కోసల రాజ్యానికి రాజధాని ఉంటూ
వచ్చింది. అయోధ్య శ్రీరాముడి చరిత్రలో చాలా ప్రముఖమైన నగరం. 7 మోక్షపర్లాల్లో శ్రీరామచంద్రుడు నగరంగా జన్మించినట్టు చరిత్ర చెబుతుంది. ఇది 7 మోక్షధామాలు ఉన్నాయి. అయోధ్య, మధుర, కాశీ, అవంతిక, ఉజ్జయిని, పూరి, ద్వారవతి, కాంచి, హరిద్వార్ 7 మోక్షపురాలు. అందులో ఇది ప్రధానమైంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగి నడియాడిన గడ్డ. దర్శిద్దాం రండి. ఈ వెళ్ళే ధరలో ఎన్నో ఆ రామాయణానికి సంబంధించిన అద్భుతమైన ఘట్టాలు, సన్నివేశాలు మనకు ఆ గోళ్లపైన అద్భుతంగా ఆవిష్కరించారు. అవి కూడా దర్శించుకుంటూ మనం వెళ్దాం రండి ఫ్రెండ్స్. మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఇవన్నీ కూడా దారిలో ఆ అద్భుతమైన ఘట్టాలు, ఆ సన్నివేశాలు, ఆ రామాయణానికి సంబంధించిన అద్భుతమైన సన్నివేశాలన్నీ మనకు అక్కడ గోళ్లపైన అద్భుతంగా దృశ్యకావ్యాలు పెట్టారు. మనం అవన్నీ చూసుకుంటూ మనమే వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఆదికవి వాల్మీకి విరచితమైన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయంలో అయోధ్యను మహోన్నతంగా వర్ణించాడు. అంతేగాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, వారి సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్ప వర్ణనుంది. తులసిదాసు తిరిగి రచించిన రామ చరిత మనసులో అయోధ్య వైభవంగా వర్ణించాడు. తమిళ కవి కంబర్ తన రాసిన కంబ రామాయణంలో కూడా అయోధ్య గురించి అత్యున్నతంగా వర్ణించాడు. ఈ అయోధ్య నగరం సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోశల దేశానికి అయోధ్య రాజధాని నగరం. ఈ అయోధ్యని రాజధాని చేసుకొని హిందూ దైవమైన శ్రీరామచంద్రుడు ఈ అయోధ్య నగరాన్ని 11,000 దివ్య సంవత్సరాలు పరిపాలించాడు. గరుడ, స్కంద, ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్షపురాలు అయోధ్యను ఒకటిగా పేర్కొన్నాయి. హిందూ పవిత్ర గ్రంథాల్లో పురాణాలు ముఖ్యమైనవి. ప్రస్తుతం ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే చారిత్రాత్మక పవిత్రాలం ఉన్న పుణ్యక్షేత్రాల్లో అయోధ్య ఒకటి. అధర్వణ వేదం అయోధ్య దేవ నిర్మితమని, ఇది స్వర్గ సమానమని పేర్కొన్నది. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వయస్సుతో మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఈ వంశపు వాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అని పేరు వచ్చింది. తర్వాత రాజు మాందాత, సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు సత్యవాక్య పరిపాలనకు ప్రసిద్ధి. తన సత్యవాక్య పరిపాలనతో సూర్యవంశానికి ఘన కీర్తి చేకూర్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధ యాగం చేయి సంకల్పించినప్పుడు కలిగిన విఘ్నాలను తొలగించడానికి ఆయన ముని మనవడైన భగీరథుడు గంగానదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చాడు. తర్వాత వచ్చిన రఘుమహారాజు చేసిన రాజ్య విస్తరణతో గొప్ప పేరు గడించి సూర్యవంశానికి పేరుమారుగా నిలిచాడు. రఘుమహారాజు తర్వాత సూర్యవంశం రఘువంశంగా కూడా ఘనత వహించింది. రఘుమహారాజు మనముడు దశరథ కుమారుడే ఈ శ్రీరామచంద్ర, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. అటువంటి ఆరాధన ప్రధానమైన నగరాలు అయోధ్య ఒకటి. పలు మతాలు ఈ నగరానికి పవిత్రమైన నగర ప్రాముఖ్యత వచ్చాయి. అలాగే ఈ నగరం పైన ఆధిక్యత కూడా హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, ఇస్లాం మతాల మధ్య మారుతూ వచ్చింది. ఉదాహరణకు మొఘలులకు, హిందువులకు 500 సంవత్సరాలుగా ఎన్నో యుద్ధాలు, గొడవలు జరుగుతూ ఎంతోమంది ప్రాణ త్యాగం చేస్తే చివరిగా మనకి మోడీజీ ప్రభుత్వంలో ఈ అద్భుతమైన టెంపుల్ మనకు వచ్చింది ఫ్రెండ్స్. అటువంటి పుణ్య మోక్షధాము దర్శించి పునీతులుగా ఉండి జై శ్రీరామ్. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తున్నాం. సరే ఉందండి, రామ జన్మభూమి ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇప్పుడు మనం లోపలికి చాలా 1 కిలోమీటర్ దాకా లోపలికి వెళ్ళాలి. రండి వెళ్దాం. రామ జన్మభూమి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం దర్శనం చేసుకుని అయోధ్య నుంచి ఇక్కడ బయట వస్తాం. మనము అద్భుతంగా రామ దర్శనం చేసుకుని లోపల మొబైల్ అలౌడ్ లేదు, ఎలక్ట్రిక్ లగేజ్ అంతా అలౌడ్ లేదు ఇక్కడ వరకే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జయ హో శ్రీరామచంద్ర ప్రభుకి. జయ హో శ్రీరామచంద్ర ప్రభుకి. జయ హో శ్రీరామచంద్ర ప్రభుకి. జయ హో శ్రీరామచంద్ర ప్రభుకి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఆహా, ఏమి మన అద్భుతం! ఆ దివ్యమంగళ స్వరూపానికి అద్భుతమైన ఆరతిస్తున్నారు. దర్శించండి ఫ్రెండ్స్. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సార్వభౌమాయ మంగళం.
జయ హో శ్రీరామచంద్ర ప్రభుకి జయ హో. అద్భుతమైన ఆ శ్రీరామచంద్ర ప్రభుని దర్శించి తరించండి ఫ్రెండ్స్. మా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, కంటిన్యూగా చూడండి, షేర్ చేయండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్.